గుడిలో శటగోపురం తల మీద పెట్టడం ద్వారా ఏం ఫలితం వస్తుంది? దేవాలయంలో దర్శనం అయ్యాక తీర్థం షడగోపురం తప్పక తీసుకోవాలి. చాలా మంది దేవుని దర్శనం చేసుకున్నాక వచ్చిన పని అయిపోయింది కదా అని చకచకా వెళ్లి ఏదో ఏకాంత నిర్మల ప్రదేశం చూసుకొని కూర్చుంటారు. కొంతమంది మాత్రమే ఆగి షడగోపురం పెట్టించుకుంటారు. ఇక షడగోపురం అంటే అత్యంత రహస్యం అని పెట్టే పూజారికి కూడా కనిపించినంతగా కోరికను తలుచుకోవాలి. అంటే నీ కోరికే షడగోప్యము. మానవునికి శత్రువులైన కామము, క్రోధము, లోభము, మోహము, మదము వంటి వాటికి ఇక నుండి దూరంగా ఉంటామని తలుస్తూ తల వంచి తీసుకోవటమే మరో అర్థం. సహజంగా చిల్లర లేకపోవడం వల్ల షడగోప్యమును ఒక్కోసారి వదిలేస్తూ ఉంటాము, పక్కగా వచ్చేస్తాం. అలా చేయొద్దు. పూజారి చేత షడగోపనం పెట్టించుకోండి. మనసులోని కోరికను స్మరించుకోండి. షడగోప్యమును రాగి, కంచు, వెండిలతో తయారు చేస్తారు. పైన విష్ణు పాదాలు ఉంటాయి. షడగోప్యమును తల మీద ఉంచినప్పుడు శరీరంలో ఉన్న విద్యుత్ దాని సహజత్వం ప్రకారం శరీరానికి లోహం తగిలినప్పుడు విద్యుత్ ఆవేశం జరిగి మనసులోని అధిక విద్యుత్ బయటకు వెళ్తుంది. తద్వారా శరీరంలో ఆందోళనగా ఆవేశం కూడా తగ్గుతాయి. షడగోప్యమును శటగోపనం అని కూడా అంటారు.